రాజమండ్రి సరస్వతి ఘాట్లో ఆదిత్య వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు 48 మంది గోదావరి జలాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలను తొలగించారు. జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆలయ స్తంభాలను తుడిచారు. ఈ కార్యక్రమానికి మాజీ కమిషనర్ విశ్రాంత ఆర్డీఓ ఎం జితేంద్ర, రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎఫ్ఎస్ఎస్ సభ్యులు పివిఎస్ కృష్ణారావు, జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు రూపకల్పన చేశారు. డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోలుకొండ సాయి, శిరీష, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మౌనీష్, ఆలీ, వినయ్, ఎన్ఎస్ఎస్ లీడర్ సుమా పాల్గొన్నారు. ఆదిత్య అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎం సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్ తదితరులు వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో బహుశా చెత్త కోసం ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పడుతుంది. మంత్రి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎలా ఉన్నాడో చెత్త శాఖ మంత్రి అని కూడా వచ్చే పరిస్థితి ఉంది. అందుకు మానవాళి ప్రకృతిని సరిగా ఉంచుకోవాలనుకుంటే ఈ ప్రకృతిని మనం కలుషితం చేయకుండా కాపాడుకోకపోతే కనుక రానున్న తరాలు చాలా ఇబ్బంది పడతాయి. ఆ విషయంలో మరి ముఖ్యంగా ఆదిత్య విద్యార్థులు అందరూ కూడా ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా తెలుసుకుంటూ వాళ్ళ జీవితంలో ఇంకెల్లకాలం ఈ పరిశుభ్రత గురించి లేదా పర్యావరణం గురించి వాళ్ళు నేర్చుకుంటారు. దానివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు మన తాగునీరు, సాగునీరు ఇవన్నీ మనకు కావాల్సిన నదీ జలాలను కలుషితం చేస్తూ ఉంటే మరి పంటలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి, మనకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అందుకు దృష్టిలో పెట్టుకుని వీలైనప్పుడల్లా ఈ సంస్థల సహకారంతో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి జితేంద్ర గారికి హామీ ఇస్తున్నాం, ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మా వాలంటీర్లు ఎప్పుడూ చేపడతారని కోరుతూ ముఖ్యంగా ఈ